హలో బెస్టీస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ కొంచెం బిజీ డేసే అనుకోండి, ఎందుకంటే పెళ్ళయింది, అన్నీ చూసుకొని కొంచెం మా టైంకి రావాలంటే కొంచెం టైం పట్టిద్ది. అండ్ ఇప్పటి నుంచి అయితే మొత్తం అన్ని మ్యారేజ్ వ్లాగ్స్ అన్ని పోస్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అందుకే ఎక్కడెక్కడ ఉన్న వీడియోస్ అన్ని బయటకు తీసేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి చిక్పేటే షాపింగ్ వ్లాగ్ అనమాట. అక్క, పిల్లలు అండ్ నేను, ఇందు, తమ్ముడు అందరము చిక్పేటకి షాపింగ్కి వెళ్ళాము. ఏమేమి కొనుక్కున్నాము ఏంటి అనేది అన్ని నేను డీటెయిలింగ్గా వీడియోలో చూపిస్తాను అని చెప్తాను. ఇక్కడైతే మేము పొద్దున్నే అరౌండ్ తొందరగానే లేసాము, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేసుకొని 9-9:30 కల్లా అట్లీస్ట్ మెట్రో స్టేషన్కి రీచ్ అయిపోతే అక్కడి నుంచి ఇంకా చిక్పేటకి మెట్రో స్టేషన్ దగ్గరే కాబట్టి మెట్రోలో వెళ్తే తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మేమైతే ఫస్ట్ మెట్రో క్యాచ్ చేసుకున్నాము. అదైతే ఈజీ ఉంటుందని చెప్పేసి, బట్ అక్కడికి వెళ్ళాక ప్లాన్ ఫ్లాప్ అయ్యి మెట్రో వద్దు బస్కి వెళ్ళిపోదాము అని చెప్పేసి, ఎందుకంటే వీఆర్ 4 గర్ల్స్ ఓన్లీ 2 బాయ్స్ అనమాట. ఫ్రీ టికెట్ ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి బిఎంటీసీకి వెళ్ళామన్నమాట. సో ఇలా ఎంతమంది ఆలోచించి ఉంటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేనైతే జస్ట్ క్యాజువల్ వేరే చేసుకున్నాను, ఎందుకంటే చిక్పేటలో మనం సోకులు చేసేపోతే అస్సలు పనులు అవ్వవు. వీడు ఇక్కడ ఏదో ప్రాంక్ చేస్తానని చెప్పి ఇందక్కని ప్రాంక్ చేస్తున్నాడు చూడండి. కొంచెమే ప్రాంక్ అయింది, ఫుల్గా కాలేదు. బట్ ఎనీవేస్, గుడ్ ట్రై కార్తిక్, విల్ ట్రై నెక్స్ట్ టైం మంచిగా ప్రాంక్ చేద్దాం ఎవరి మీదైనా. అండ్ చెప్పాను కదా, బిఎంటీసీలో వచ్చేసాం అనమాట. సీట్లు లేక అక్కడిద్దరు అక్కడిద్దరు కూర్చున్నాం అనమాట. ఇలా చిక్పేటకి ఎంటర్ అయ్యామో లేదో వర్షం స్టార్ట్ అయింది. ఇట్ వాజ్ సో బ్యాడ్ డే, ఎందుకంటే సరిగ్గా షాపింగ్ కూడా చేయలేకపోయాం మేము. అంటే కొంచెంసేపు వర్షం పడుతుంది, కొంచెం పడట్లేదు. ఒక్కసారి అయితే ఫుల్ పడింది. ఒక్క దగ్గరనే దగ్గర 1.5 to 2 hours నించున్నాం మేము. ఇంకా ఇదేం బాగలేదని చెప్పేసి ఇంకా అంటే అక్కడి నుంచి కూడా వెళ్ళాలి కదా, కుదరలేదు మాకు. అక్కడి నుంచి ఒక స్టాప్ నుంచి ఇంకొక స్టాప్, జస్ట్ ఒక స్టాప్, అదంత స్టాప్కి మళ్ళీ మెట్రోకి వెళ్ళామన్నమాట. మెట్రోకి వెళ్ళేసి ఇంకా బయటకు వచ్చామన్నమాట. బయటకు వచ్చి ఫస్ట్ రాగానే ఒక జ్యువెల్ షాప్ కనిపించింది. ఐ డెంట్ రిమెంబర్ దిస్ నేమ్ గైస్, బట్ కానీ కలెక్షన్ చాలా బాగుంది. కలెక్షన్తో పాటు ప్రైస్ కూడా అలానే ఉందన్నమాట. అందుకే మేము కొనకుండా బయటకు వచ్చేసాం అనమాట. బట్ ఎవరైనా కాదు, నేనైతే సజెస్ట్ చేయను ఆ షాప్ని. మనం సుదర్శన్ సిల్క్లో నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్తే వస్తుంది అనమాట షాప్ అది. బికాజ్ ఎందుకంటే ఫుల్ వర్షం పడుతూ ఉండింది ఆ రోజు, నేను అంతగా షాపుల పేర్లు గుర్తుపెట్టుకోలేకపోయాను. ఇది వచ్చేసి మాన్యత అనమాట. మాన్యత సంథింగ్ ఏదో అబ్బాయిలది, చాలా బాగుంది. అండ్ ఈవెన్ భరత్కి కూడా ఇక్కడే తీసుకున్నాము, అండ్ మా తమ్ముడు కూడా ఇక్కడే తీసుకున్నాం అనమాట. చాలా బాగున్నాయి. అది ఇంకా న్యూ స్టోర్ అంట. కలెక్షన్ వైజ్ కూడా చాలా బాగుంది అనిపించింది. మా తమ్ముడు ఏ డ్రెస్ తీసుకున్నాడు ఏంటి అనేది నేను చూస్తున్నంట, అంటే పెళ్లి లాగ్లో వేసుకునే ఉంటాడు కదా, ఒక 4-5 అయితే ట్రై చేశాడు. మేమైతే ఇది ఓకే అనుకున్నాము, బట్ ఏది అనేది నేను తర్వాత చెప్తాను. అండ్ దాని తర్వాత అట్లనే ఇంకా కొంచెం ముందుకెళ్తే హోల్సేల్లో బ్లౌజ్ పీసెస్ తీసుకుందామని చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడికే మాకు ఆ జ్యువెల్ షాపింగ్, మా తమ్ముడు షాపింగ్ చేసుకుని వెళ్ళేపటికి ఇట్స్ బీన్ ఆల్రెడీ హాఫ్ డే. అండ్ ఇక్కడ బ్లౌజ్ పీసులకు వచ్చి సెలెక్ట్ చేసి క్వాలిటీ, ప్రైజు, కలెక్షను అన్నీ నచ్చాలి. మామూలు విషయం కాదు ఈ కలెక్షన్ అంటే. మా అమ్మ అనుకున్న పెద్దలు చేసుకునే పనులన్నీ మాకు చెప్పేశారేంట్రో బాబు అనుకున్నా. బట్ ఎనీవేస్, నేను అక్క ఉంటే ఆల్మోస్ట్ ఎవ్రీ చిన్న పనైనా మేము చేసేసుకుంటాము. కాబట్టి అమ్మ వాళ్ళు దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ అస్. సో ఇంకా బ్లౌజ్ పీసుల సెలెక్షన్ కూడా చేసేసుకొని ఏవి కావాలో అన్ని ప్రైజింగ్ దగ్గర 400 బ్లౌజ్ పీసెస్ ఏమో తీసుకున్నాము. ఇంకా అవన్నీ తీసేసుకొని బిల్లింగ్ వేయించుకొని వచ్చామన్నమాట. నా శారీకి ఒకటి దుపట్టా కావాల్సింది, అస్సలు దొరకలేదు. నాకు బెంగళూరు ఎందుకురా అనిపించింది నాకు. అస్సలు ప్రైజింగ్ ఒకటేమో దొరికింది, ప్రైజింగ్ చాలా రేట్ చెప్తున్నాడు. 800 మీటర్ చెప్తున్నాడు వాడు. అమ్మ అవసరమే లేదని చెప్పేసి ఇంకా బయటికి వచ్చేసి అట్లీస్ట్ అయ్యే పనులన్నీ అవగొట్టుకుందామని చెప్పేసి వెడ్డింగ్ కార్డ్ సెలెక్షన్స్కి అయితే వచ్చామన్నమాట. దీంట్లో చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకు. నేను సేమ్ కార్డు 4 to 5 షాపుల్లో అడిగాను, నాకు వీడిచ్చినంత ప్రైజింగ్ ఎక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే ఇది హోల్సేల్ కాబట్టి నేను చెప్పలేను ప్రైస్ ఏంటి అనేది. బట్ మార్క్ మై వర్డ్స్ గైస్, ఇట్స్ వెరీ 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 ఫ్రెండ్లీ ప్రైస్ అనమాట. నాకైతే బాగా నచ్చింది. మేమైతే అక్కడే తీసేసుకున్నాము. మేము దగ్గర ఎన్ని 1300 1200 కార్డ్స్ ఏమో తీసుకున్నాము.
ఇట్స్ వెరీ గుడ్ ప్రైస్. 1000 కార్డ్స్ తీసుకున్నాం మేము. చాలా అంటే చాలా బాగుంది. ఇది మేము ఫైనలైజ్ చేసిన కార్డ్ అన్నమాట. నాకు బాగా నచ్చింది. గ్రీన్ అంటే మింట్ గ్రీన్, సీ గ్రీన్ ఏదో అంటారు కదా, ఆ గ్రీన్ ఒకటి చాలా బాగా అనిపించింది. చెప్పాను కదా వర్షం పడింది. మేము వెడ్డింగ్ షాప్లో ఉన్నప్పుడు వర్షం పడింది, ఫుల్ అంటే ఫుల్ పడింది. కాసేపు తగ్గిందని ఇట్లా బయటకు వచ్చాము. ఇంకా అట్లీస్ట్ జ్యువెల్ షాపింగ్ చేసుకుందాము అని చెప్పి ఇట్లా బయటకు వచ్చాము. అస్సలు జనాలు, ఆ వాటరు, బైకులు ఎంత గలీజ్ అనిపించిందంటే, మా కార్తీక్ అయితే ఇది ఏం బెంగళూరు, పల్లెటూరు కంటే అధ్వానంగా ఉంది, నాకు నచ్చలేదు బెంగళూరు, వెళ్ళిపోదాం పా అండి అని అంటానే ఉన్నాడు పాపం వాడు. చూసారా గైస్ ఎన్ని వాటర్ ఉన్నాయి చూసారా, ఇంత వాటర్లో నడుచుకుంటూ బా. అంటే చెప్తున్నాం కదా, ద వరస్ట్ ఫేజ్ ఆఫ్ బెంగళూరు కూడా చూసేసామన్నమాట మొన్నసారినే పెళ్ళప్పుడు. యాక్చువల్లీ ఈ సందులో ఇట్లా బయటకు వస్తే ఏదో జ్యువెల్స్, చిన్న శారీ క్లేస్లు అవన్నీ తీసుకొని వచ్చాం అనమాట. వర్షం పడుతుంది కాబట్టి నేను వీడియోస్ షూట్ చేయలేదు, పరిగెత్తడంలోనే అయిపోయింది. ఇంకా తర్వాత బిఎంటీసీలు అవన్నీ పట్టుకుంటూ అవ్వదని చెప్పేసి డైరెక్ట్ చిక్పేట టు ఆర్వీ మెట్రో స్టేషన్ తీసుకున్నాం అనమాట. ఆర్వీ కాదు, బన్శంకరి తీసుకున్నాం అనుకుంటా. బన్శంకరికి వచ్చేసి ఇంటికి రీచ్ అయ్యామన్నమాట. ఇది నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళామంటే వెంకటేశ్వర గార్మెంట్స్ పక్కన ఏదో, ఇది వేరే కాలనీ అనమాట, వేరే ఏరియా. మా ఫ్రెండ్ వాళ్ళకి తెలుసు అంటే అక్కడికి వచ్చాం షాపింగ్ అని. ఈ ట్రాలీ బ్యాగ్స్ అవన్నీ చూద్దాము, చిన్న చిన్న షాపింగ్ చేసుకుందామని వచ్చాం అనమాట ఈ స్టోర్కి. ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. అన్ని బ్రాండ్స్కి మాస్టర్ కాపీస్ లాగా అనిపించింది నాకు. బట్ ఎనీవేస్ ప్రైజింగ్, క్వాలిటీ అంతా చాలా బాగుంది. మేము ఇంటికి వచ్చేపాటికే యశ్వంత్, యువరాజు, అందరు, ఇందు అందరు ఉన్నారు. వంట చేసి రెడీగా పెట్టారనమాట. ఇంకా అదంతా తినేసి ఇంకా ఈవినింగ్ కాస్త పిల్లలు ఆడుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇట్లా పార్క్ వచ్చాము. ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఇది. మేము సో ఇట్లా ఎండ్ చేస్తున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటాయి. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.